హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో 10వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి మన మెయింటెనెన్స్ డైట్లో వారంలో 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ వారంలో 4 రోజులు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పాను కదండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 10వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వతో వెజిటబుల్ ఉప్మా తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు స్వీట్ కార్న్, 1/2 కప్పు పచ్చి బఠాణీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ వెజిటబుల్స్ని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వాటర్ బాగా మరిగిందండి. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేసిన తర్వాత గడ్డలు కట్టకుండా కంటిన్యూస్గా కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఉడికి గట్టిపడేంత వరకు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మా కొంచెం గట్టిపడిందండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మా మీద మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ గోధుమ రవ్వ ఉప్మాని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత గోధుమ రవ్వ ఉప్మా బాగా గట్టిపడిందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోధుమ రవ్వ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మాలోకి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి రొయ్యల బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. దీనిలోనే 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కలను కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/4 కేజీ రొయ్యలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ రొయ్యలను కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు పుదీనా ఆకులు, 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగును కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు ఈ బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. దీనిలోనే 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ ప్రాన్స్ బిర్యానీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ప్రాన్స్ బిర్యానీ బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ ప్రాన్స్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ప్రాన్స్ బిర్యానీలోకి ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం ఈవినింగ్ డిన్నర్ కూడా ప్రాన్స్ బిర్యానీ ఆనియన్ రైతా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం బెల్లంతో రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పును కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఎండు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఈ ఉప్మా రవ్వని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వ కలర్ మారేంత వరకు వేయించుకోని అవసరం లేదండి. ఈ ఉప్మా రవ్వని కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వను కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ ఉప్మా రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే కడాయిలో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని కొంచెం పాకం వచ్చేంత వరకు ఈ బెల్లంని 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని చేత్తో పట్టుకొని చూస్తే 2 వేళ్ల మధ్య తీగలా సాగాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా ఈ బెల్లం పాకంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డూలో మీరు 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని చల్లారి గట్టిపడేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఇది బాగా గట్టిపడిందండి. ఇప్పుడు రవ్వ లడ్డూలు చుట్టుకోవడమే. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రవ్వ లడ్డూలు చుట్టుకోవడమేనండి. మనం ఎప్పుడు కూడా రవ్వ లడ్డూలు పంచదారతో చేసుకుంటాం కదండి. పంచదార మన హెల్త్కి అంత మంచిది కాదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా రవ్వ లడ్డూలు చేసుకున్నప్పుడు బెల్లంతో చేసుకుంటే మన హెల్త్ కూడా ఎంతో మంచిది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 10వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.